గుడ్ మార్నింగ్ గైస్. డే 2 టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇది అనమాట హోటల్. క్లైమేట్ ఇప్పుడే సన్ రైజ్ ఇందాకైతే అయింది, మంచిగానే ఉంది. చిన్న వర్షం పడిండే చినుకులు. ఇప్పుడు బాగుంది, వస్తుంది క్లైమేట్ ఇక్కడ. ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలి. అందరు రెడీ అవుతుండ్రు. పోయి దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణం చేసేసి ఇక్కడ నుంచి బయలుదేరదాం టువర్డ్స్ రామేశ్వరం. ఇప్పుడే టైం 8:10 అవుతుంది అనమాట. ముందు బండి నిన్న నైట్ ఇందులోనే పార్క్ చేసినాం. ఇది అన్నమాట హోటల్, బాబా రెసిడెన్సీ. మంచిగా ఉంది యాక్చువల్లీ స్టే. టెంపుల్ నుంచి దగ్గరే ఉంది. బ్రో చూసావా కొండ? నిన్న కొంచెం కూడా కనిపించలేదు. సో మన ముందే ఉంది యాక్చువల్లీ గిరి ప్రదక్షిణ. అసలు ఈ మొత్తం ఈ కొండ చుట్టూ తిరగాలన్నమాట మనం రౌండ్. సో ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి చెక్అవుట్ చేసి ఇక్కడ నుంచి బయలుదేరాలి. మనం బండి పైన చేద్దామని ఫిక్స్ అయినామన్నమాట. నడవలేమన్నమాట. మళ్ళీ 14 కిలోమీటర్స్ నడిచి మళ్ళీ ట్రావెల్ చేయాలి కదా. మనం చేయాల్సింది ట్రావెలింగ్ ఈ 2-3 డేస్ చాలా ఉంది. సో అందుకని బైక్లో వెళ్దామని ఫిక్స్ అయినాం. వచ్చింది జిగలరాని బయటకు వచ్చింది ఇప్పుడే. వెళ్ళిపోతుండపా. సో గైస్ ఇప్పుడే మనం బయలుదేరినాం అనమాట. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. చూడాలి ఎంతమంది ఇవాళ ఉన్నారు. నిన్నైతే మాకు ఏం కనిపించలేదు యాక్చువల్లీ కొండ, కానీ ఇప్పుడు మాత్రం ముందు కనిపిస్తుంది. అల్టిమేట్ ఉంది. ఎంత పెద్దగా ఉందో, మొత్తం మంచు క్లౌడ్స్లో ఉంది కొండ మాత్రం. నిన్న నైట్ అంతా యాక్చువల్లీ ఏం దిగలేకపోయినా, మొత్తం వర్షం పడింది కదా. వావ్, స్టన్నింగ్. నిన్న యాక్చువల్లీ వచ్చామన్నమాట నైట్ ఒకసారి చూద్దామని వ్యూ, కానీ భయంకరమైన వర్షం పడింది. ఇదంతా మొత్తం ఘోరంగా వాటర్ ఉండే. రైట్ చంద్రచూడ శివశంకర పార్వతి రమణ. సో ఇదే అనమాట రాజగోపురం మెయిన్ ఎంట్రన్స్. నిన్న వర్షంలో వచ్చినాం కదా, దారుణంగా ఉండే ఇక్కడ అంతా. కానీ ఇప్పుడు చూడండి ఎంత బాగుంది. కానీ ఎంత పెద్దగా ఉంది బ్రో గోపురం. ఓ నమో చంద్రచూడ శివశంకర పార్వతి రమణ. బా గైస్ ఎంట్రన్స్ చూడండి. అబ్బా వెనక మంచు చూడండి. అబ్బా స్టన్నింగ్ అసలు. సో ఇప్పుడే లైన్లో అయితే వచ్చి వెళ్తున్నాం అనమాట. 50 రూపీస్ది. ఆల్మోస్ట్ 2 hours పడుతుంది. చూద్దాం ఎలా ఉంటుందో. కానీ టెంపుల్ చూసాను కదా, స్టన్నింగ్ అంటే స్టన్నింగ్ మొత్తం. అసలు ఆర్కిటెక్చర్ మైండ్ బ్లో అయింది అసలు. ఒక్కసారికి లోపల నుంచి వస్తున్న మాట రాలే నాకు లోపల స్క్రీన్. దర్శనం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 2 hours పట్టింది. బాగా రష్ ఉంది కానీ సూపర్ ఉంది. అంతా విగ్రహం సెంటిమెంట్ ఉంది. సేమ్ మన కాళేశ్వరి లాగానే ఉంటుంది.
చంద్రచూడ శివ శంకర పార్వతి రమణ నినగే నమో నమో. సో గైస్ 11:30 అయిపోయింది అనమాట. ఇప్పుడే మొత్తం దర్శనం చేసుకొని ఒక 14 కిలోమీటర్స్ బైక్ పైన గిరి ప్రదక్షిణ చేసిన. ఇక రూమ్ మొత్తం చిందర వందర అయిపోయింది. మాది మొత్తం స్టోర్ రూమ్ లాగా అయింది. నెక్స్ట్ డెస్టినేషన్ రామేశ్వరం, 400 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 8-9 అవర్స్ పడుతుంది. క్లైమేట్ కూడా ఎండ ఉంది, ఘోరంగా హ్యూమిడిటీ అవుతుంది. 12:30 అవుతుంది అనమాట. రూమ్ చెక్అవుట్ చేసినాం. వెనక చూస్తున్నారు కదా ప్యాకింగ్ అంత అవుతుంది. మొత్తం లగేజ్ మౌంట్ చేసి బయలుదేరుతాం. ఇవాళ ఆల్మోస్ట్ 420 కిలోమీటర్స్ వెళ్తాం అనమాట. టువర్డ్స్ ఇంకా సౌత్కి కిందికి రామేశ్వరంకి వెళ్తాం. ఇవాళ మొత్తం సీనిక్ ఉండబోతుంది రైడ్. ఇదే అనమాట. ఈ బాబా రెసిడెన్సీ స్టే చేసినాం. యాక్చువల్లీ ప్రిటీ డీసెంట్గానే ఉండే. ప్రైస్ కూడా ఓకే, 22,600 ఎంతో పడ్డది. బట్ సీజన్ కదా కొంచెం ఎక్కువ అనుకుంటా, ఉట్టప్పుడు తక్కువనే ఉంటుంది కావచ్చు. బట్ బాగుంది. యాంపుల్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ పార్కింగ్ ఉంది ఇక్కడ, అందుకనే తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ నుంచి గోపుర వీలు కలుస్తా. సో బయలుదేరినాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 420 కిలోమీటర్స్ ఉంది. ఏదో ఊర్లోకి వెళ్ళిపోతున్నాం. తిరువనమల్ల ఇదంతా ఊరు బాగానే పెద్దగానే ఉంది. బట్ మొత్తం ఎన్ని వందల టెంపుల్స్ ఉన్నాయంటే అన్ని వందల టెంపుల్స్ ఉన్నాయి. లింగాలు ఆల్మోస్ట్. దర్శనం అయితే ఆల్మోస్ట్ 2 hours పట్టింది అనమాట. ఇవాళ సండే కదా కొంచెం రష్గానే ఉంది. ఇక మండే అయితే ఘోరంగా ఉండేది, కానీ ఇవాళ సండే కాబట్టి కొంచెం బ్రతికిపోయినాం. నిన్న వర్షం అయితే భయంకరంగా దంచి కొట్టింది. ఇవాళ మాత్రం ఎండకి మాడి మస అయిపోతున్నాం. అంతగానో ఉంది ఇవాళ. మళ్ళీ సాయంత్రంకి ఇక్కడ మళ్ళీ తుఫాన్ వస్తుంది. అదేందో అర్థం కాదు. పొద్దంతా వేడి, రాత్రి తుఫాను. హైవే వచ్చేసింది. ఇక ముందు మనకు అనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం లెఫ్టా రైటా, ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. రైట్ సైడ్ చూస్తుంది కదా, ఇదే అనమాట అరుణాచలం. దీని చుట్టే మొత్తం పెద్ద టెంపుల్ ఊరు అన్నీ ఉంటుంది. కొద్ది కళ్ళకు కనిపిస్తుంది. రైట్ సైడ్ గోపురాలు ఉన్నాయి, 4 గోపురాలు. అదే అనమాట. ఈ గోపురంలో చాలా చిన్నగా కనిపించవచ్చు. అరే చుట్టూ ఏడదినా కనిపిస్తుంది. ఇదే కొండ కనిపిస్తుంది, చూసినా. బా బ్రేక్ గల్లీగా నొక్కిన. ఇక అంజి ఆగాడు ఇంకా ఇప్పటి నుంచి. లేదంట పా ముందుకు పాండి. ఇక సో చాలామంది మీరు అడుగుతారు కదా ఏం పెట్రోల్ పంప్ యూస్ చేస్తాను అనేది. భారత్ అనమాట. నేను ఆల్మోస్ట్ ఎక్కడ వెళ్ళినా భారతే ప్రిఫర్ చేశాను. వీడు చూడు ఎట్లా వస్తుండు. ఇదేందో ఏదో పండగ అవుతుంది. బోనాలు అనుకుంటా, బోనాలు లాగానే ఉంది. వీడు ఎక్కడికి వెళ్ళి వస్తుంటారు. ముందు చూడరు ఇన్నోవా. ఏముంది రోడ్లో. బ్రష్ శ్రద్ధాంజలి కదా. అందరు వచ్చిండ్రా, మిస్ అయ్యిండ్రా. రైట్ సైడ్ వస్తున్నా. మూడవుతుంది కదా, ఏదో ఒకటి తిందాం. నువ్వు ఫస్ట్ హెడ్ఏక్ అంటే నువ్వు తినాలి.
ఇది దొరికింది గాయస్, మలబార్ హోటల్. కేరళ అదేంది కొంపతీసి. ఏం దొరుకుతుంది అది, పప్పు అన్నమే తింటానయ్యా. ఇప్పుడే లంచ్ అయితే అయ్యింది, టైం 4 అవుతుంది. ఇంకా దగ్గరగా 300 కిలోమీటర్స్ ఉంది. దీనికి టోల్ కడితే అర్థం ఉంది, అంత బాగుంది రోడ్. ట్రాఫిక్ ఉంది, మెల్లగా రండి. ఓకే, వీడు ఓట్లే గట్టిగా. బాగుంది, సూపర్ ఉంది. కావేరీ రివర్ గైస్. డైవర్షన్ వచ్చింది, రామేశ్వరం 264 లెఫ్ట్, మధురాయ్ స్ట్రైట్. మనం ఇప్పుడు కిందికి వెళ్తున్నాం, టువర్డ్స్ ఇండియా కిందికి. తిరుచిరపల్లి, త్రిచి ఎంత పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ టైం త్రిచి రోడ్ల పైన మన బండి పైన తిరుగుతున్నాం. ఐఐఎం త్రిచి ముందు ఉందంట. సో గైస్, నా లెఫ్ట్ సైడ్ ఇది ఐఐఎం త్రిచి క్యాంపస్. చాలా బాగుంది, చూసారు కదా ఎంత పెద్దగా ఉందో క్యాంపస్. ఎంట్రన్స్ ఇంత ఉంది. ఒక చిన్న బ్రేక్, ఏమంటారు షుగర్ క్యాన్ బ్రేక్. ఫుల్ డిహైడ్రేట్ అవుతుంది బాడీ. క్లైమేట్ మంచిగా ఉంది. నిన్న కూడా ఇట్లే ఉండే, సడన్గా వర్షం దంచి కొట్టింది. చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా 200 మీటర్, ఇంకా జస్ట్ 200 కిలోమీటర్స్లో వెళ్ళిపోదాం రామేశ్వరం. సో గైస్, 3 hours, ఇంకా 176 కిలోమీటర్స్ ఉంది. మనం సీదా హోటల్కి వెళ్ళి వండుకోవడమే ఇవాళ. రేపొద్దున సన్ రైజ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. పంబన్ వ్యూ ఇప్పుడు మనం నైట్ అయిపోతుంది, చూద్దాం ఎట్లా కనిపిస్తుందో. జీవితంలో మొదటిసారిగా ఇండియా ఇంత కిందికి వచ్చినాను, అది కూడా బైక్ పైన, సొంత బైక్ పైన. ఆ ఫీలింగే అసలు అల్టిమేట్ ఉంది. గాయస్, ట్రిప్ టు చూడండి, మన ఇంటి నుంచి ఇప్పటికి 99.9 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం. ఆల్మోస్ట్ 36 అవర్స్లో 1000 కిలోమీటర్స్. పక్కనైతే ఉరుముతుంది. ఎంత మైలేజ్, 30 మైలేజ్ ఇచ్చింది. భయ్యా, వాట్ బైక్ భయ్యా. సో ఇంకా 145 కిలోమీటర్స్ ఉంది మనకి, 2.5 hours జర్నీ. ఇక 10 లోపల అయితే వెళ్ళిపోతాం. ఇంకా 122 కిలోమీటర్స్. సో గైస్, రామేశ్వరం ఇంకా 60 కిలోమీటర్స్ ఉంది లెఫ్ట్. దానికి డబల్ 120 కిలోమీటర్స్ మధురాయి ఉంది. ఈ లెఫ్ట్ పోతే ఇంకా ఇండియాస్ లాస్ట్ పార్ట్. ఇక ఈ లెఫ్ట్ పోతే మనం ఇండియాకి కిందికి వెళ్ళిపోతున్నాం మొత్తం. అట్లా దాటితే శ్రీలంక పోవచ్చు. ఇంకా అమ్మ
బా క్రాంక్ ఇస్ క్రాంక్. ధనుష్కోడి తిరుచెందూర్. ఇట్లట్లా కొద్దుకున్నారు. చూడకండి అయ్యా. చలో చలో. స్టేషన్ అయితే వచ్చింది. మండపం క్యాంప్ అనే ఊర్లో ఉన్నాం. నెక్స్ట్ పంబన్ వస్తుంది, దానికోసమే అందరం వెయిటింగ్. సీదాపై పంబన్ బ్రిడ్జ్ పైన ఆపు అంజీ. చూడు నీ వెనకాల ఎవరున్నారు. అదో రైల్వే స్టేషన్ వస్తుంది వస్తుంది వస్తుంది. కనిపించిందా మీకు? ఇదేనా ఇదేనా బ్రో ఎక్కినామట్టున్నావు? అరే యార్ ఇగో పక్కన ట్రాక్ అనుకుంటా కదా ఇది. గైస్ ఎప్పుడు రీల్స్లో చూడడమే కానీ ఫస్ట్ టైం బ్రిడ్జ్ పైన వెళ్తున్నాను. రేపొద్దున చూపిస్తాను మీకు, అల్టిమేట్గా అనిపిస్తుంది. ఇప్పుడు దాటుతున్నాం మనం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియా వదిలేసి పోతున్నట్టే మనం వేరే చోటికి. పొద్దున్న బ్లూ కలర్ వాటర్ కింద షిప్పులు కానీ బోట్లు పోతూ ఉంటాయి. గాయస్ అఫీషియల్లీ వీఆర్ ఆన్ పంబన్ బ్రిడ్జ్. ఇంకొక 10 కిలోమీటర్లో ధనుష్కోడి వెళ్ళిపోతాం. అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ యాక్చువల్లీ ట్రాక్ కనిపిస్తుంది, మీకు అది ఇప్పుడు చీకట్లో కనిపించదు. మొత్తం మనం పంబన్ ఊర్లోకి వెళ్తున్నాం అనమాట. పెద్ద ఊరే ఉంది ఇది. మొత్తం హోండా షోరూమ్ కనిపించింది. మొత్తం ఊరంతా ఏందో సందడి సందడి, ఏం జరుగుతుందో అర్థమవుతలే కానీ జాతరలు ఉన్నాయి. మొత్తము మీకు స్టే అనేది టెన్షన్ లేదు. మొత్తం ఎన్ని వేల హోటల్స్ ఉన్నాయి, అసలు మీరు వచ్చేయచ్చు. కానీ మీరు పరేషాన్ అవుతారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ రేంజ్లో ఉన్నాయి ఒక్కొక్క హోటల్స్లో. అసలు ఇది ఐలాండ్లో ఉన్నట్టు లేదు ఇప్పుడు నాకైతే ఫీలింగ్. ఏదో బంజారా హిల్స్ చదువుతున్నట్టే ఉంది. ఇక మన కంటి ముందు కనిపిస్తుంది అదే గోపురం అనమాట, రామేశ్వర గుడి. అది రేపు పొద్దున వెళ్తాం. ఇవాళకైతే రూమ్ చెక్ఇన్ చేసి తినేసి పండుకున్నాం. ఆల్మోస్ట్ టైం 10 అవుతుంది. ఎప్పుడు బయలుదేరాం? 12 o'clock స్టార్ట్ అయినాం. సో ఆల్మోస్ట్ 9 hours బాగానే వచ్చేసినట్టే. చూడండి కళ్ళ ముందు అయితే మొత్తం డెకరేషన్లో. శ్రావణ మాసం స్టార్ట్ యాక్చువల్లీ. అరే లోపలేంటి బ్రో మీ అమ్మ, అంత లోపలికి ఉంది. ఎక్కడికో రీల్స్లో చూసినట్టే ఉంది, ఇంకా ఎక్కువనే ఉంది. అరే జరగండ్రా బ్రో. లెఫ్ట్ ఎటు పోయినరా మీరు? గుడి పక్క నుంచి లెఫ్ట్ పోయినరా? వెస్ట్ టవర్ ఎంట్రన్స్ బందా ఇప్పుడు గుడి? సో గైస్ ఇప్పుడు వచ్చాం హోటల్ బ్లూ కోరల్ అని. ఇక రూమ్ చెక్ఇన్ చేసి మనం తినేసి పండుకుంటాం. రేపు పొద్దున్న లేచి సన్ రైజ్కి వెళ్ళాలి ధనుష్కోడికి. రేపటి బ్లాగ్లో కలుద్దాం. ನೆಡಲು ಪಿನ್ನಾಲ ಕಾಣೋ ಅದಕ್ಕೂ ಮಾಡಿ ಪುದ ಸಾಕು ವಾಲೆ ಹಿಂಗ ತೇರಲ ಪಾಯಾಸ ಕೇಕದ ಕಾತೆ ಹಿಂಗ ವೀಸಲ ಕಾತಾಡಿ ಕೇಕದ ಒಮ್ಮೆಲೆ ಕುತ್ತೊಮ್ಮೆಲ್ಲ ನೀಯೊಂದು ನಾನು ಇಲ್ಲ ಮೋಡಿ ಪೂಂಗೋಡಿ
வாடி போச்சு என் செடி வான்மதி பைங்கிளி ஆசை தீர வாத்து நீயே உன்னை நினைச்சு நூறுகளை போடி சோகத்தில் ஒன்னோ அலக்கல தாடி கெத்து காட்டிட்டு அழுவுறன அழுந்து முடிச்சிட்டு